ఏపీలో నిత్యావసర ధరలు మండిపోతున్నా రైతులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ప్రభుత్వ విప్ ధర్మశ్రీ మండిపడ్డారు. ప్రజలు రైతుల కష్టాలు తీర్చే ఆలోచనలు చేయడం మానేసి మంత్రి అచ్చెన్నాయుడు వైఎస్ జగన్పై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు తప్పుడు వ్యాఖ్యలు మానుకోవాలంటున్న మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీతో మా కరెస్పాండెంట్ అనిల్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు సహా నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. నియంత్రించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. దీని పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ ప్రభుత్వ విప్ మాజీ ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఎలా చూడాలి ప్రభుత్వ తీరుని? పేదలకు ఏమాత్రం సంక్షేమం అందించకపోగా ధరల పెరుగుదల అనేది, అంటే కోవిడ్ లాంటి సంక్షోభ సమయంలో కూడా మీరు సమర్థవంతమైన పాలన అందిస్తే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఏం అడిగినా యుద్ధాన్ని సాకుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చూడాలి? తెలుగుదేశానికి పేటెంట్ కానీ చంద్రబాబు నాయుడికి పేటెంట్ కానీ వెన్నుపోటు పడడం ఆయనకి బాగా అలవాటు. ఈరోజు రైతులకి 100% వెన్నుపోటు పొడిచారు. ఎన్నికల మేనిఫెస్టోలు అని చెప్పారు, నిత్యావసర ధరలన్నీ కూడా కంట్రోల్ చేస్తాం, నిత్యావసర ధరలు ఏవి కూడా మోస్ట్ ఎసెన్షియల్ ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎట్టి పరిస్థితులు కూడా ధరలు నియంత్రించే బాధ్యత మాది అని ఆ రోజు చెప్పినటువంటి మాట కానీ లేదు. పెట్రోలు డీజిల్పై ఆ రోజేమో జగన్మోహన్ రెడ్డిపై బాధుడే అనేది ఇలా నినాదం చేసి జగన్మోహన్ రెడ్డి ఉండడం వల్లే పెట్రోలు విపరీతంగా రేటు పెరిగిపోతుందని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలో విపరీతంగా ఏ రాష్ట్రంలో కూడా లేదు. అంత 115 రూపాయల వరకు కూడా లీటర్ ధర పెట్రోల్ పెంచే కార్యక్రమం చేస్తూ రైతులు నడ్డి విరిచారు. ఈరోజు దీనివల్ల రైతులు నష్టపోయారు. నష్టపోవడంతో పాటు రైతు నిత్యం కూడా వాళ్ళు పండించినటువంటి పంట గిట్టుబాటు ధర కూడా లేకున్నా, గిట్టుబాటు ధర ఇవ్వకుండా అవసరమైతే ఆ రోజే ఎంఎస్పి రేటు ఏదైతే ఉందో ఈరోజు మొక్కజొన్న అవ్వచ్చు, వరి అవ్వచ్చు, అవసరమైతే నష్టం వచ్చేస్తున్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో నష్టం వచ్చినా సరే ప్రభుత్వం కొనుగోలు చేసి సాయం చేయాలా, న్యాయం చేయాలా ఈ రైతాంగానికి. కానీ అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఆ సంబంధిత శాఖ మంత్రి అయినటువంటి ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కింజరపు అచ్చెన్నాయుడు ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఈరోజు లేనిపోని అయ్యో రైతులకు మేలు చేయాలి, ఇప్పుడు ఏంటంటే ఇలా నిత్యావసర ధరలు కిరోసిన్ పెరిగిపోతుంది ఓ పక్క ఎలాగాని దాని మీద దృష్టి కేంద్రీకరించుకున్న అచ్చెన్నాయుడు ఈరోజు నిన్న మా జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు అల్లుతున్నాడంటే ఎంత దారుణాతి దారుణంగా రైతులు వెన్నుపోటు పడడం, సామాన్యుడికి వెన్నుపోటు పడడం, మధ్యతరగతి కుటుంబీకులు వెన్నుపోటు పడడం. అలా మొదటి నుంచి కూడా తెలుగుదేశం డిఎన్ఏలోనే అందరికీ వెన్నుపోటు పొడిచే కార్యక్రమం చేస్తూ ఇష్టం వచ్చినట్టు అవాకులు తెప్పి జగన్మోహన్ రెడ్డిపై ఇలాగా లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం అది మంచి పద్ధతి కాదు, మంచి సంస్కారం కాదు. అంచేత ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, తాడి చెట్టంత మనసు ఉన్నావు. అంచేత మాట్లాడేది ఏంటంటే జాగ్రత్తగా మాట్లాడి ఎవరో హోదా తగ్గ ఆ ప్రయోజనాలకు వెళ్ళే విధంగా గౌరవించడం అనేది అది ధర్మం అనేది మాత్రం హెచ్చరిస్తున్నా. అచ్చెన్నాయుడు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని, ఇదంతా మాత్రం తగదని ధర్మశ్రీ హెచ్చరిస్తున్నారు. విడుదల శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.